రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల 22వ తారీఖున రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న 150 దేశాలు ఎదురు చూస్తున్నాయి. రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగిందో మీకు అందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి అంతా తెలుసు. అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఈరోజు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులారా, అక్కడ రామ మందిరం నిర్మించమని జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మరి దాన్ని ఎందుకు స్వాగతించారు? మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తప్పు చేసింది లేదా గుజరాత్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మొరుగుతున్న కొంతమంది పెద్దలారా, ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని అక్కడ కట్టుమని చెప్పింది ఎవరు? ద సేమ్ హానరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ చెప్పింది. నిన్న 3 జడ్జిలే మాట్లాడినరు, ఇంకా దాని మీద 5 జడ్జిలకు 7 జడ్జిలకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంది. స్టిల్ దెర్ ఈస్ అన్ అప్పీల్ ఛాన్స్ ఇన్ బిల్కిస్ బానో కేస్. But whereas in the case of the Rama Mandir, the Honorable Apex Court of this country has delivered a judgment. Why can't you welcome it? ఇదే రాహుల్ గాంధీ, అదే రామారావు గారు, అదే కవిత గారు రామ మందిర విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి అనుకూలంగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. దాని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మేము పాల్గొంటామని మాట్లాడేందుకు నోరు రానటువంటి పెద్ద మనుషులు ఏమనుకోవాలి? మిమ్మల్ని రావణాసురుని వారసులు అనుకోవాలనా? శూర్పణఖలకు వారసులు అనుకోవాలనా? ఎవరి వారసులు మీరు? ప్రపంచంలో ఉన్న 150 దేశాలు, ఈ దేశంలో ఉన్న ఎపెక్స్ కోర్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని తీర్పుకు అనుకూలంగా నిర్మించబడుతున్నటువంటి రామాలయం విషయం లోపల మీ నోర్లు ఎందుకు పెగులుతలేవు? భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు. రామాలయ నిర్మాణ ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పిలిచిందో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులను కూడా అదే రకంగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచింది. వస్తాము రామా అని చెప్పడానికి నోరు రానోళ్ళు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ వచ్చింది. వై ఆర్ ఓపెనింగ్ యువర్ మౌత్స్? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు ఒకరికే కోర్టు అంటే గొప్ప, కోర్టు తీర్పు అంటే గొప్పనా? అందరూ కోర్టు తీర్పుని గౌరవించాల్సిందే కదా. కొద్దిగా వెనకపోనే రాహుల్ గాంధీ గారు, మీ నాయన చేసిన పని చెప్తా నేను. బికాస్ ఐఎమ్ ఎన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద ఎన్లైటెండ్ సొసైటీ. 1985 షాబాను అనేటువంటి ఒక లేడీ 1978లో తన భర్త తనకు విడాకులు ఇచ్చిండని, పిల్లలతో తన మనుగడ కష్టమవుతుందని మనోవర్తి అని చెప్పి 1978 నుంచి కొట్లాడితే 1985లో ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి చంద్రచూడ్ గారి తండ్రి, ఈరోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉంది డివై చంద్రచూడ్ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. 1985లో ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చింది, షాబాను కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఇప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తండ్రి వైవి చంద్రచూడ్ గారు జడ్జిమెంట్ ఇచ్చినారు. ఏమని? సెక్యులర్ దేశం భారతదేశం, ఒక కులమోళ్ళకి భరణం ఇయ్యాలి, ఇంకో కులమోళ్ళకి భరణం ఇయ్యద్దనడం తప్పు. ముస్లిం మహిళ అయినా, హిందూ మహిళ అయినా, క్రిస్టియన్ మహిళ అయినా భర్త భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే భరణం ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పింది. ఒక జడ్జి చెప్పలే, 5 జడ్జెస్. It was the judgment of Honorable Chief Justice. నిన్నిచ్చింది చీఫ్ జస్టిస్ బెంచ్ కాదు, బిల్కిస్ బానో కేసులో. ఆ రోజు షాబానో కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారి తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు, రంగనాథ్ మిశ్రా గారు, డిఏ దేశాయి గారు, మన తెలుగు జడ్జి గారు కూడా ఒకరు ఉన్నారు, ఓ చిన్నపరెడ్డి గారు, ఈఎస్ వెంకటరామయ్య గారు. ఈ 5 జడ్జీలు ఏమన్నారంటే, బెంచ్ ఏమన్నదంటే, మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ పక్కన పెట్టి భర్త భార్యను వదిలేస్తున్నప్పుడు భరణం ఇవ్వడం సమంజసం అని ఈ దేశంలో ఉన్న సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే, అయ్యా రాహుల్ గాంధీ గారు ఒకసారి వెనకపోండి. మీ నాయన ప్రైమ్ మినిస్టర్ గుండి 1986లో 85లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని నల్లిఫై చేస్తూ, దాన్ని పక్కన పెడుతూ, ఆ జడ్జిమెంట్ తప్పని చెప్తూ
షాబానో కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జిలు ఇచ్చిన బెంచ్ తీర్పుని పక్కన పెడుతూ ఒక ఆర్డినెన్స్ తెచ్చిర్రు. తర్వాత ఒక చట్టం తెచ్చిండ్రు. ఏం చట్టం తెచ్చిర్రు? ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవర్స్ యాక్ట్ 1986 అని భారత పార్లమెంట్లో కొత్త చట్టమే చేసేసిండ్రు. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ద ఫ్యాక్ట్స్, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. మేము ప్రజలకి విషయాన్ని వాస్తవాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1985 ఏప్రిల్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 23 ఏప్రిల్ రోజు సుప్రీంకోర్టు 5 జడ్జిల బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే 1986లో ఆ జడ్జిమెంట్ని పక్కకు పెట్టి ముస్లిం మహిళలకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని భారత పార్లమెంట్తో చట్టం చేసిన మీరు సెక్యులర్లు ఎట్లయితారని అడుగుతున్నాను నేను. తనకు 3 పిల్లలని, తన భర్త వదిలేసిండని, వాళ్ళతో తనకు జీవనం గడవడం కష్టమవుతుందని ఒక పేద ముస్లిం మహిళ దాదాపు 7 సంవత్సరాలు కొట్లాడి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఒక జడ్జిమెంట్ తెస్తే దాన్ని పక్కకు పారేసిండ్రు. ఇంకా చెప్తాను మీకు. అదే రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి గవర్ననీయులు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రస్తుత కేరళ గవర్నర్ అనుకుంటేవారు, వారు అప్పుడు రాజీవ్ గాంధీ క్యాబినెట్ కి రిజైన్ చేసిండు. బీయింగ్ ఏ ముస్లిం ఐఎమ్ షేమ్ఫుల్. మా ముస్లిం మహిళలకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందుకు నిరసనగా భారత ప్రధానికి నా రాజీనామా లేఖ పంపిస్తున్నాను అని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వంలోంచి రిజైన్ చేసి బయటికి పోయినరు. అని నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కోర్టు కేసులో ఒక రకంగా మాట్లాడడం, ఇంకో మాట్లాడడం, దిస్ ఈజ్ నాట్ కాల్డ్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ప్రభుత్వము మతాలని ఒక మతపరంగా నడపకూడదనేది సెక్యులరిజం అర్థం. మరి ఈరోజు మీరు ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల ఆకాంక్ష, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు ఆకాంక్ష రామ మందిర నిర్మాణం. సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది కదా. రఘునందన్ రావు గారో భారత ప్రభుత్వమో నరేంద్ర మోడీ గారో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా. 500 సంవత్సరాల పోరాటం తరువాత భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిస్తే రామ మందిర నిర్మాణాన్ని హిందూ బంధువులందరూ తమకు తోచినంత డబ్బులు ఇచ్చి కట్టిండ్రు. భారత ప్రభుత్వం కట్టలేదు. మరి ప్రాణ ప్రతిష్టకి మీరు ఎందుకు రావట్లేదు? రానోళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అక్కడ గౌరవించని వాళ్ళకి నిన్న నోర్లు ఎందుకు లేస్తున్నాయని అడుగుతున్నా. అంటే అపీజ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్, జస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మైనార్టీల ఓట్లని దండుకునేందుకు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇంకొకటి కాదు. ఓకే, మీరు కోర్టు జడ్జిమెంట్లను స్వాగతించారు కదా, బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ని స్వాగతించారు కదా, మరి జ్ఞానవాపి కేసులో కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి సర్వే చేయించమని. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ మైనారిటీస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్స్, దెన్ యూ ఆల్సో వెల్కమ్ జ్ఞానవాపి మసీద్ జడ్జిమెంట్. ఈ దేశంలో అన్ని కోర్టుల జడ్జిమెంట్లని మేము గౌరవిస్తాం, మేము స్వాగతిస్తాం. ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది మేము మాట్లాడాం. వి అబాయిడ్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులు ఏ కోర్టు ఇచ్చినా ఆ తీర్పుని మేము గౌరవిస్తాం. మరి మీరు గౌరవించాలనా వద్దా? ముస్లింలకు అనుకూలంగా వచ్చిన కేసు అయితే ఒక జడ్జిమెంటు, లేదా మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు వచ్చినటువంటి జడ్జిమెంట్లను మాత్రమే మీరు వ్యతిరేకిస్తామంటే మీ వక్రబుద్ధిని ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకొకటి జరిగింది, భారతదేశం ఇంకొక మేజర్ ఇష్యూ జరిగింది, రామసేతు. సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో నాలాగపోయి ఆ రోజు ఆర్గ్యుమెంట్ చేయకపోతే రామసేతును బ్లాస్ట్ చేస్తామని కూర్చుంది అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో. వారి భాగస్వామిగా అప్పుడు ఉన్నటువంటి డిఎంకే ఎన్ని మాటలు మాట్లాడిందో ఈ దేశ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం. అందుకని వీఆర్ నాట్ ఎగ్జాగరేటింగ్. మీరు బిల్కిస్ బానో కేసు గురించి మాట్లాడితే అయోధ్యలో కరసేవకుల పంచాయతీ మాట్లాడదాం, గోద్రా రైలు కేసు గురించి మాట్లాడదాం. ఇంకా మీకు చేతనవుతుందంటే 1947 ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఎవరెవరి మీద ఎక్కడెక్కడ రేపులు జరిగినాయో మాట్లాడుకుందాం. కేటీఆర్ ఢిల్లీ బోత్ దూరే జరిగింది. ఆదిలాబాద్లో టేకుల లక్ష్మి అని ఒక దళిత యువతి మీద జరిగింది, రేప్ కేసే కదా. బిల్కిస్ బానో మీద జరిగింది కూడా రేప్ కేసు అనే మాట్లాడుతున్నారు కదా మీరు.
ఢిల్లీ చాలా దూరం ఉంది రామన్న. కవితక్క గీన్నే నీ పార్లమెంట్ పక్కనే, నిజామాబాద్ పక్కనే ఉంటుంది ఆదిలాబాద్. టేకులపల్లి లక్ష్మి అనేటువంటి దళిత యువతి మీద రేపు జరిగి మర్డర్ జరిగితే మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? దళితుల గురించి మాట్లాడరా? తెలంగాణ మహిళల గురించి మాట్లాడరా? తెలంగాణలో మహిళల మీద అన్యాయం జరిగితే మా చెల్లె మాట్లాడేందుకు నోరు రాదా? అది సెక్యులరిజం కాదా? దళితుల హిందువుల గురించి, తెలంగాణ ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాల గురించి నోరిప్పేటందుకు రాని మీ ట్విట్టర్లు, మీ నోర్లు, మీ పేపర్లు ఎందుకు తెరుస్తున్నారు అంటున్నా. ఎవరికి వారసులు ఉందామనుకుంటున్నారు? నేను మళ్ళీ అడుగుతున్నా. రావణాసురునికి, శూర్పనఖలకు వారసులు ఉందామనుకుంటుర్రా? రాముడు నడయాడిన ఈ నేల మీద రామునికి వారసులు ఉందామనుకుంటుర్రా? రాముడు అన్ని మతాలని సమానంగా చూడమని చెప్పిండు, సర్వధర్మ సమభావనతోటి పాలించిండు, అందుకనే అంత గొప్ప దేశ రాజైండు రాముడు. మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక దాంట్లో ఒకటి, ఇంకొక దాంట్లో ఇంకొకటి, ఎట్లా మాట్లాడతారు మీరు? అయినా మా తెలంగాణ మీడియా మిత్రులకి, మా తెలుగు మీడియా మిత్రులకి, ఇన్ టోటల్గా మా మీడియా మిత్రులకి నాది ఒకటే అప్పీల్. నేను ఇట్లా మీడియా సమావేశం జరుపుతుంటే మా అధ్యక్షుని ఒక ప్రశ్న అడిగారు. మీరు బీజేపీ బీఆర్ఎస్ అన్నట కదా, రేపు పార్లమెంట్లో కూడా కలిసి పోటీ చేస్తారట కదా. నేను ఒక లాజిక్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. నేను నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన కొద్దిసేపటికి రామారావు గారు మాట్లాడతారు, రామారావు గారు మాట్లాడిన కొద్దిసేపటికి కవితమ్మ మాట్లాడుతుంది. సో వై కాంట్ యూ సీ ఆల్ దీస్ 3 ఆర్ ఇన్ వన్ లైన్? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే లైన్లో పోతున్నాయని ఎందుకు కనబడతలేదన్న మా మీడియా మిత్రులకి? చూస్తున్నారు కానీ మమ్మల్ని అనాలని అంటున్నారేమో అని మాకు బాధ అవుతుంది. అట్లా గంతెందుకన్నా మొన్నటిదాకా పార్లమెంట్ నడిచింది 3 నెలల కింద. ఫ్లోర్లో మీటింగ్ అడ్జర్న్ అయితే, సెషన్ అడ్జర్న్ అయితే పార్లమెంట్ సెంట్రల్లో రాహుల్ గాంధీ కూర్చుంటే ఓ పక్కన సురేష్ రెడ్డి గారు కూర్చున్నారు, ఇంకో పక్కన ద గ్రేట్ కేశవరావు గారు పోయి కూర్చున్నారు. వాట్ ఈస్ దిస్ ఇండికేట్స్? కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అన్న రిపీటెడ్గా చెప్తా ఉన్నాం మేము. మీరు వింటలేరు, మమ్మల్ని నమ్ముతలేరు. చివరికి ఒక్క మాట చెప్తా. సరే, మేము చెప్పినవన్నీ మీకు కంఠశోషలా కనిపిస్తే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తన నెల రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కూర్చొని మాట చెప్పిండు. సార్ ఏం చెప్పిండు? యశోద దవాఖానకు ఎందుకు పోయినావు నువ్వని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ పెద్దలు అడిగితే, రాహుల్ గాంధీ గారు పోయి చూసి రమ్మంటే నేను పోయి చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రిని చూసి వచ్చిన అని ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు తెలంగాణ చెప్పిండు. అంటే వాట్ ఈస్ ద లైన్ దే ఆర్ గోయింగ్? ఇవన్నీ ఏం కనబడతలేవా అన్న మా జర్నలిస్ట్ మిత్రులకి? అందుకని దయించి డోంట్ మిక్స్ బీజేపీ విత్ బీఆర్ఎస్ ప్లీజ్.